అరే ఆపుండ్రా భయ్, ఏం ఆడుతుండ్రు మీరు? నాకు ఆడ బుద్ధి అయితే లేదు. రేపు హోలీ, ఏమన్నా చేద్దాంరా రేపు మనం. ఎవరా నాకు కూడా ఏమన్నా చేయాలనిపిస్తున్నది. ఎవరా నాని, మనం కూడా ఏమన్నా చేద్దామా? అవును ఆ? అవునా, రేపు హోలీ ఏమైనా చేద్దాం మరి. చేద్దాం చేద్దాం. అరే మీరిద్దరు వచ్చి నా పక్కన కూర్చోండి, ఏమన్నా ఆలోచిద్దాం మనం రేపటి కోసం. అన్న రేపు కూడా మా దోస్తులు అందరూ ఒక రంగులు తెచ్చుకుంటున్నాం, మరి మనం కూడా తెచ్చుకుందాం. అరే మందిరా పైసలే లేవరా. అరే నిజమేరా, నాకు కూడా కలర్ ఆడాలనిపిస్తున్నది. రేపైతే రంగుల పంచమి, సంవత్సరానికి ఒకసారి వస్తది. ఎలా చేద్దాం రా? అరే ఈ మధ్యలో రంగుల పంచమి వేడుకలు తెచ్చినావురా, కొత్తగా. అరే అది ఎట్లాను స్పీడ్ లో వచ్చేసిందిరా, మనకెందుకు గాని ఇప్పుడు రంగుల కోసం మనం పైసలు ఎట్లా దిద్దాం ఇప్పుడు? అరే మన దగ్గర అయితే ఇప్పుడు పైసలు ఇంటికాడ బ్రాహ్మణానికి అడుగు చెప్పదలే ఉంది. ఏ ఆడుడు చల్లకుండా పొద్దుందా ఆడుతున్నాం. యాస్టర్ ఆకాశందా అని మీకు? అబ్బా నాకు కూడా బోర్ కొట్టాడింది, మరి ఏం చేద్దాం? ఏం చేద్దామే మరి? రేపు హోలీగా, మనం ఏమైనా తెచ్చుకుందామా రేపు? రేపు హోలీ కదా, ఇలా తెచ్చుకుందాం కదా ఏమన్నా. ఏం తెచ్చుకుంటా అంటే రేపు హోలీ కదా, నడు మరి రంగులు తెచ్చుకుందాం. అవునే, రేపే హోలీ పండుగ కదా, ఇలా పోయి రంగులు తెచ్చుకుందామా? సరే పదండి వెళ్దాం. మా అమ్మగారు మా అమ్మగారు చెవులకు పోయింది. దోస్తు రంగులు ఆడుతున్నారు, మరి నాకు కూడా పైసలు ఇస్తాను. యాడికెళ్ళి ఊకే పైసలు పైసలు అడుగుతాను. ఒక కమ్మాయి అట్లా చెట్టు కాసిన ఎవరా? మా దోస్తులు అందరూ వేరే రూపాయలు కలర్ తెచ్చుకుంటారు, మరి నేనేం తెచ్చుకోవాలి? యాడికెళ్ళి తెచ్చి అమ్ముడు పోదా మరి? ఇక నీకు డబ్బులు అంటారు, ఎక్కడికి వెళ్ళాలా? మరి ఎక్కడి వాళ్ళందరూ ఆడుతున్నారు, మరి నేను ఎట్లా చేయాలి? వాళ్ళ మూర్తి కూడా వెళ్ళలేదు. మేము చిన్నగా ఉన్నప్పుడు చెట్లు తిరిగి గొగవులు తెచ్చి రోడ్కేసి దంచుకొని రంగులు ఆడేసినాం. పైసలు ఆడకమా, అది గొగవు తెచ్చుకొని దంచుకొని రంగులు ఆడ వెళ్ళాలా? మనం అరిసెలేక పోయాలా, అందరూ ఆండలకి పోయాలా, ముసలిళ్ళకు దగ్గు పోజాయికి శుక్రకు అందరికి పోయి చెట్లు తెచ్చుకొని పోయాలా, గొగవు తెచ్చుకొని. అదే కానీ మరి ఆడగడ్డలు పోతున్నాయి, నేను కూడా పోవాలి. పోగన్ని ఆగమాగం చేయకు, ఎండలు తిరగకు, మా జాగ్రత్తగా ఐదుకు ఎండ అంటే జరుగుతున్నది. ఇంటికి మేము వెళ్ళాం కదా, అందరికి పోసేవు. అని ఆ దోస్తులతోటి రా, దోస్తులతోటి పో, ఆడకట్టలతోటి పో, ఆడకట్టలతోటి రా. బగి చెయ్యకు, రా పో. ఇద్దరు దోస్తులు సర్టిఫికెట్ తీసుకొని పో. సరే మరి నేను పోతా. పోయిరా, వెళ్ళే కదా పో. ఇటు పోయినారా పొద్దున్న నుంచి? నువ్వు ఇంటికి లేవు, అన్నం తినవా? ఎట్లేదే మా దోస్తులతో గిన్ని ఆడుకున్న గొట్టెలు. ఏం చేస్తున్నారా దోస్తులతో ఇంతసేపు? టైం ఎంత అవుతుంది చూసినది లేదా? ఆకలి అవుతున్నది లేదా నీకు? అవన్నీ టైం అయింది కానీ నాకు ఇప్పుడు పైసలు కాల. ఏం పని చేసినారు పైసలు అడగందుకు? ఏం పని చేసి వచ్చినావు అంతగానం? రేపు హోలీ పండుగ, రేపు రంగులు తెచ్చుకుంటా, అందుకోసం పైసలు అడుగుతున్నా. అక్కడ గోగి పువ్వు చెట్టు, ఆ చెట్టుకు పోయి తెంపుకొని వచ్చి ఉడకబెట్టుకొని దంచుకొని పొద్దురంతలు వేసి రంగులు ఆడాల. పైసలు లేవేం లేవు మనకేంటికి రంగులు. సరే మరి నేను దోస్తులతో పోతా, మా దోస్తులతో. జాగ్రత్త, మెల్లగా పోయి తెంపుకొని రా. తెంపుకొని తెచ్చుకొని ఉడకబెట్టుకొని రేపు పొద్దులో ఆడుకోండి మీరు. సరే మరి పోతున్నా మరి.
సుప్రేఖ రేపు హోలీ పండుగ కదా, మనం కలర్లు ఎట్లా? అవునక్క, రేపు హోలీ పండుగ కదా, మరి మనం కలర్లు నుంచి తెచ్చుకుందాం అక్క. రంగుల కొరకైతే మన దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు. ఈ సంవత్సరం అయితే ఎట్లా ఆడతామో ఏమో రంగుల పండగ. అక్క ఇప్పుడు ఈసారి అయితే మన దగ్గర పైసలు లేవు కదా. అవును, నా దగ్గర కూడా పైసలు లేవు కదా. మన చేనుల గోగి పూలను తెచ్చుకొని రంగులు చేసుకుందామా? అక్క మన చేనుల రంగుల చెట్లు ఉన్నాయిగా, గోగి పువ్వులు, అవి తెచ్చుకొని రంగులు చేసుకుందామా? అవును, అదే చేసుకుందాం, మనకు కూడా పైసలు ఖర్చు కావు. ఏమంటారు మరి మీరిద్దరు? సరే 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 మరి వెళ్దాం పద. మనం పోతున్నాం కానీ సుప్రకాలు వస్తారో రారో. సుప్రకాలు కూడా వస్తే మంచిగా ఉంటది. మీరైతే వెళ్తున్నారక్క? మేము అది పూల కోసం వెళ్తున్నాం. మేము కూడా గోగి పూల కోసం వెళ్తున్నాం అక్క. మరి అందరు కలిసి వెళ్ళొచ్చా? అందరం కలిసి వెళ్దాం కదా మరి. సరే మరి వెళ్దాం. ఇక మేము కూడా మీరు వస్తారేమో అనుకున్నాం అక్క. సరే వెళ్దాం. సరే మరి వెళ్దాం అక్క. సరే వెళ్దాం మరి. అరే ఇంటికాడ కొంచెం పని ఉండే, నాకైతే మొన్న ఇంకా గోగి పూలు నేను పోతున్నాం మనం అందరం. ఇక రండి పద అక్క, రండిగా. అంత తొందర ఎందుకు, మెల్లగా వచ్చినాం కదా. అరే ఈడ మస్తు పూలు ఉన్నాయి, అందుతాయలేవు. గోగి పూలు మస్తు ఉన్నాయా? అబ్బా అందుకలేవురా. అబ్బా అక్క మస్తున్నాయి, రేపు మంచిగా ఆడచ్చు, అందరం పంచుకొని ఆడచ్చు అక్క. అవును శరణ్య, ఆడొచ్చు. మనకు కూడా మంచిగా పువ్వు చెట్టు దొరికింది. అవును టెంపు తొందరగా. అవునక్క, దిగడం లేదు. పైన ఉన్నాయి అక్క, ఇది పట్టుకో అక్క. అందుతుందారా? పట్టుకోలేదు. సరే ఇక చాలు మరి, వెళ్ళిపోదాం పదండి. మస్తు అయినాయి. ఇదే పంచుకొని ఆడదాం.
తెచ్చుకునే కన్నా ఇది చాలా బాగా అయింది అక్క, చాలా బాగా వస్తుంది రేపు. అవును శరణ్య, చాలా బాగున్నది రంగు. వచ్చే సంవత్సరం కూడా ఇట్లానే చేద్దాం, పైసలు ఖర్చు కాకుండా, సరేనా? అవునక్క, ఇట్లనే చెయ్యాలా అమ్మ, వచ్చే సంవత్సరం కూడా చాలా బాగుంది రంగు. నిన్న చేసుకున్న రంగులు ఉన్నాయి కదా, మనమే ఆడదాం. రంగులు ఎవరికి ఇయ్యద్దు, అషికి ఇయ్యద్దు, సుప్రకకి ఇయ్యద్దు, నానుడికి ఇయ్యద్దు, మదనకి ఇయ్యద్దు. మనమే ఆడదాం రంగులు 5గురం. అవును అవును, వాళ్ళకి ఇయ్యద్దు, మనమే తీసుకుందాం, మనమే మంచిగా ఆడుకుందాం. మా నాన్న రాత్రి కలర్ తెచ్చిండ్లు, మీలే ఆడుకోండి, నేను ఆడ ఇక. సరే మరి, మేము ఆడతాం. సుప్రక్క అలాకు చెప్పకు. సరే సరే చెప్ప. అన్న నాకు రింపరాదు, రింపిస్తావా? సరే సరే వినిపిస్తా. రంగు ఎంత మంచిగా అయింది. ఇప్పుడు రింపుకుందామా? బాటలు వినిపిస్తా, సరేనా? సరే సరే. అబ్బా, నిన్నటి దాకా మంచిగా ఉడకబెట్టుకున్నాం రంగు. ఇప్పుడు అయిందో లేదో రంగు మంచిగా. మనం పెట్టుకున్నాం రంగు, ఈ బాటిల్ రింపుకుందాం. అమ్మ, మన రంగు ఎటుపోయింది? అవును, మన రంగు కనిపించకొచ్చింది, ఎట్టుపోయింది? అవును, ఇన్నే కదా మనం ఉడకబెట్టింది రంగు. ఇప్పుడు ఎటుపోయింది? శరణ్య వాళ్ళు గిట్ట తీసిండ్రేమో రంగు. చూద్దాం పద, మరి వాళ్ళు తీసుకుందేమో. అబ్బా, మన రంగు వాళ్ళు తీసుకుపోయిండ్రో ఏమో. ఇదిగో ఇక్కడ నింపుకుంటున్నారే మన రంగు, మనకు చెప్పకుండా. అమ్మా, ఏంది మాకు చెప్పకుండా మీరు రంగు నింపుకుంటున్నారు? మేము సుఖ వచ్చినాం కానీ మీతో రంగు తేయడానికి. నీకు చెప్తాం అనుకున్నా కానీ అక్క, నువ్వు మీ ఇంటికి వస్తే నువ్వు లేకుండా ఇల్లు ఆడదామని అల్లరి చేసిర్రు, అందుకనే రింపమన్నా. ఆహా, అవునా? సరే సరే, నాకు కూడా ఈ బాటిల్లో రింపింది రంగు. సరే సరే అక్క. సరే అక్క, నీ బాటిల్ తీసుకో. అలా చెప్పకు, నాన్నడికి మాదన్నకు అలా చెప్పకుండా తీసుకుంటున్నాం. మనం ఆడుకుందాం కొద్దిగా అయితే. సరే సరే, రంగు ఇంటికి తర్వాత మా ఇంటికి రండి, మనం ఆడుకుందాం, సరేనా? వెళ్తున్నా మరి. రంగులు ఏం లేవు, మా నాన్న తెచ్చిన రంగులతోనే ఆడుకుంటా, అందరికి పోస్తా. అమ్మ, నాన్న తెచ్చిన రంగులు ఏడున్నాయి? ఏం చేస్తారు? నిన్న తెచ్చుకున్న రంగులు అవి, దాంతో ఆడకపోను ఇంట్లో రంగులు ఏంటి? ఆ రంగులు నేను నాన్న తెచ్చిన ఆడున్నాయి రంగులు. అన్న రేకుల మీద పెట్టినావు, ఆడుకోగాని కందరు ఇట్లా వేసుకున్నప్పుడు మంచిగా ఆడుకొని రండి. రేకుల మీద ఉన్నాయి, నేను పోయి తీసుకుంటా.
ఖరాబ్ చేయకు, కొన్ని కొన్ని తీసుకో, కొన్ని కొన్ని ఇంట్లో పెట్టు. మస్తు రంగులు తెచ్చిండు మా నాన్న, కొంచెం ఆడతా కొంచెం ఇంట్లో పెడతా. వంట కూడా 4 పొడుగులు ఇంట్లో ఉంచు, మొత్తం ఖరాబ్ చేయకు. ఇక ఇవన్నీ ఇంట్లో పెట్టే కొంచెం కొంచెం తీసుకొని. సరే. సంజయ్ అన్నల నాన్న బాగా కలర్లు తెచ్చిండట. సంజయ్ అన్నల కలర్లు సంజయ్ అన్నకి పూద్దాం. సరే సరే పూద్దాం. సుప్రేఖ అశ్మిద కలర్ లేద్దాం ఇప్పుడు అయితే పోయి. రంగులాడదాం రాని, మీరు రంగులే వచ్చినాం మేము. మనది మనమే ఆడుకుందామా? మంచిన్నది మీ హోలీ పండగ. అవే అక్క, మనది మనమే ఆడదాం. ఏం చేస్తాం, మరి వాళ్ళు ఉన్నారు మరి మనకు. మనం ఉన్నాం కానీ సంజయ్ ఉన్నాడు కదా, సంజయ్ మీద కలర్ వేద్దాం మనం అందరం కలిసి. కానీ అక్క సంజయ్ అన్నోళ్ళ నాన్న బాగా కలర్లు తెచ్చిండు. ఆడ అంటున్నాడు ఈ కలర్స్ తోటి. మనం ఆ అన్న కలర్స్ తీసుకుని అన్నకేద్దాం. సరే 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 పదండి పదండి, మరి సంజయ్ అన్న కలర్లు వేద్దాం. సరే వెళ్దాం పదండి. ఎట్లా ఉన్నా చూడు, మా రంగు మా నాన్న తెచ్చిండు. చూడు, మీ అందరి మీద వేస్తా చూడు. ఏంటి రాను మమ్మీ తెలిసేది, ఇప్పుడు నీ రంగుని మీద వేస్తాం చూడు. ఆడిన దాంట్లో నా రంగులు నాకే వచ్చింది. ఇంకోసారి ఇలా దాంట్లో ఆడ మా అమ్మ ఎంత తీసుకొని సాయం చేసి కిటికీ పండుకుంటాయి. ఇక